వామ్ము నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు కప్పనో తొండనో బల్లో కానొస్తే చాలు చెంగు నెగిరి చెరువు కట్ట మీద కురుకుతా ఎవరన్నా వచ్చి అవిటిని ఎల్లగొట్టేదా ఇంకా ఇంట్లో కాడు కూడా పెట్టా అందరం మరీ నా అంత కాకున్నా ఎంతో జరంత భయపడతారు కానీ గీ అన్న ధైర్యానికైతే దండం పెట్టి ఆయన ఫోటోను డీపీ కూడా పెట్టుకోవచ్చు ఏకంగా సింహంతోనే గుడ్ మార్నింగ్ చెప్పించుకొని సెల్ఫీ వీడియో తీసుకుండు ఏ గ్రాఫిక్సో ఏఐ వీడియోనో అనుకుంటారేమో నిజంగా నిజమేనంట కావాలంటే కళ్ళారా మీరే చూడుర్రి చూసిరా సింహం ఎంత సింపుల్ గా హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అనుకుంటే కిటికీలకెళ్ళి విజ్ చేస్తున్నదో ఇక్కడ కానొస్తున్నా అన్న ఓ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తారట తెల్లారు లేచి ఇంత సాయ సుక్క పెట్టుకొని తాగి కొలువు పోదాము అని పొయ్యి అంటించే వరకలా పక్కపట్టున్న కిటికీలకెళ్ళి సింహం చూసుకుంటా కొంచెం ఇలా చేసి నాకు కూడా సాయి వస్తావా బ్రో సలివెడుతున్నది అన్నట్టే చూస్తుంది మరి ఏడికెళ్ళి వచ్చిందో ఏమో కానీ పొద్దుగానే నేను చూసుకుంటా గాండ్రించుకుంటా మీదికి దుంకేతాడు చేసే వరకలా గుండె ప్యాంటు జోలకు వచ్చినంత పనేందట ఆయనకు పాపం ఇక ఏమో అన్ని దిక్కుల దర్వాజాలు దగ్గరకేసి ఉన్నట్టున్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ పాటికైనా చుట్టాల ఫోన్ పోయేదే అంత పెద్ద సింహం కండ్ల ముంగట్టుకు వచ్చినా గానీ ఎచ్చగా సాయి పెట్టుకుంటా దాంతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకలా ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది ఇక అది చూసి మరి ఏం చేయమంటారు అవి నిమ్మలంగుండే అడవులకు మనం పోయి చెట్లు కొట్టేసి ఇండ్లు కట్టుకుంటే అవేం చేస్తాయి మన ఇళ్ళకే వచ్చి మనకే ఇట్లా హాయ్ హలో చెప్తే అని కామెంట్ చేయబట్టి నెడిజనాలు కానీ ఏ మాట కామాటే నిద్రలేసుడుతోనే సింహాన్ని చూసి వీడియో తీసి మరీ పెట్టిందంటే అన్న గుండె గట్టి తెప్పోరి. Kitchen is growling at me this morning. As you can see, you've got a beautiful male lion looking through my kitchen window, and I just need to get to that kettle to make some coffee, that's all. But the decision is we've got a honeymoon couple in camp.